ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసి మొత్తానికి అయితే కుండి అయితే చూపించుకున్నాం. దర్శనం అయిపోయింది గాయ్స్. అంటే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చి ఇట్లా షివరింగ్ అవుతుంది, ఏమవుతుందో అర్థమవుతలే. ఫైనల్లీ తిరుపతి అయితే వచ్చేసినాం గాయ్స్. ఇప్పుడు స్టేషన్ బయట ఉన్నాము. ఎన్నో ఏళ్ళ కోరిక ఈరోజు ఇరవబోతుంది నాది. ఆల్మోస్ట్ 8-9 years అవుతుంది వచ్చి, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. ట్రైన్ దిగినప్పటి నుంచి ఒక ఆనందం కాదు నాకు, మస్తు అంటే మస్తు హ్యాపీగా ఉన్నా. ఇంకా చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నా. మేము స్టేషన్ నుంచి బయటికి రావడానికే చాలా స్ట్రగుల్ అయినాము. నెట్టుకుంటున్నారు మనుషులు, అసలు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినాము. సో మిగతాది పైకి వెళ్ళాక కవర్ చేస్తాం, చూస్తూనే ఉండండి. చాలా ఏళ్ళ నుంచి చూస్తుంటే ఈరోజు వచ్చినాము తిరుపతి. సో నెక్స్ట్ కూడా చూద్దాము. ఇప్పుడు వెళ్ళి గుండు కొట్టించుకొని గుళ్ళోకి వెళ్ళి దర్శనం ఎంతసేపు పడుతుందో తెలియదు. అది అయిపోయాక కలుస్తాం. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము. కొండపైకి వెళ్ళినాక ఒక రూమ్ తీసుకొని ఫస్ట్ గుండు కొట్టించుకోవాలి. గుండు కొట్టించుకున్నాక తర్వాత దర్శనానికి వెళ్ళాలి. టికెట్లు ఉన్నాయి మన దగ్గర. సో దర్శనానికి వెళ్ళినాక ఎంతసేపు అయితే తెలియదు. దర్శనం రాత్రి అంతా అయినా పొద్దున లేచి పొద్దున ఎక్కడ ఉన్నాయని ఇప్పుడైతే బ్యాగ్ చెకింగ్ అవన్నీ చేయించుకొని ఇంకా పైకి వెళ్ళిపోతున్నాము. చెకింగ్ కౌంటర్స్, బ్యాగ్లు అవన్నీ చెక్ చేస్తున్నాము. బ్యాగ్ చెకింగ్ అయితే అంత అయిపోయింది గైస్. ఇప్పుడు పైకి స్టార్ట్ అయినాము మళ్ళీ. యాక్చువల్గా అంత రష్ ఏం లేదంటారు. సో చూద్దాం అసలు ఎంతసేపు అయితే. మొత్తం ఇప్పుడు ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ అయిపోతున్నాము. పైకి అయితే వచ్చేసినాం గైస్. పైకి రాగానే మొత్తం వైబ్ స్టార్ట్ అయిపోయింది. మొత్తం పైన చల్లగా చాలా బాగా అనిపిస్తుంది. పైకి అయితే వచ్చేసినాం. నైనా గోవిందా గోవిందాను గోవిందా 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 గోవిందా. గ్యాస్ పైకి అయితే వచ్చేసినాము. గుండు కొట్టుకోనికి అయితే వెళ్తున్నాం గాయస్. ఇప్పుడు గుండు కొట్టించుకొని రెడీ అయ్యి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని, దర్శనానికి టైం పడుతుంది అని అంటే ఎంత టైం పడుతుందో చూసి అయితే ఫస్ట్ అయితే వెళ్ళి గుండు కొట్టించుకోవాలి. గుండు కొట్టించుకున్నాక గుడికి వెళ్ళి స్నానం చేసి దర్శనానికి వెళ్దాం. మొత్తానికి అయితే గుండె అయితే వేపించుకున్నాం. గుండె వేపించుకున్నాక నెక్స్ట్ వెళ్ళి రెడీ అయినాక గుడిలోకి వెళ్తే దర్శనం అంటే ఎంతసేపు అయితే తెలియదు. ఎంతసేపు అయినా వెయిట్ చేయాల్సిందే. వెయిట్ చేసి దర్శనం అయిపోయినాక దర్శనం అయిపోయింది అవన్నీ మీకు చెప్తా. లేదా అంటే ఫస్ట్ నేనే ఇప్పుడు 10 years బ్యాక్ చేయించుకున్నాం, మళ్ళీ ఇప్పుడు చేయించుకున్నాం. నాకైతే కొత్త అనిపిస్తున్నాం, మీకు కొత్త కనిపించడంలో ఇష్టంగా ఉంటుంది. సో టైం లేదు, టైం లేదు అలవాటు పడడానికి. వీడియో ఇస్తూనే ఉంటాను నేను, చూడండి. మీపై రెగ్యులర్గా వస్తూనే ఉండే వీడియోస్. మంచిగా ముక్కుదాలు కావాలి, మనమే కావాలి, మీరు కావాలి, మీరు బాగుండాలి, మీరు బాగుండాలి, మీరు బాగుండాలి కోరుతున్నాం. చెప్పు ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. చెప్పు ఏ టెంపుల్కి చెప్తే గోవిందా గోవిందా.
ఇప్పుడైతే టెంపుల్ వెళ్తున్నాం, అందరం అయితే రెడీ అయిపోయాం. పోయి ఫోన్ అక్కడ లాకర్లో పెట్టి వెళ్దాము. ఇది మన ప్లాన్. ఇంత దర్శనం అయిపోయినాక మాట్లాడుకుందాం. కొంచెం కామెడీ ఉన్నాను తెలుసు, నవ్వుకోండి కామెంట్లో చెప్పండి. ఇంకొంచెం కామెడీ ఉన్నాను నాకు తెలుసు, ఎందుకంటే నాకు నేనే అలవాటు కాదు అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ట్రైన్ లోపలికి వెళ్ళడానికి మళ్ళీ ఎప్పుడు పెట్టుకొస్తున్నాను వెళ్తున్నాము. వెళ్ళినాక వచ్చినాక మాట్లాడుతున్నాము. దర్శనం అయిపోయింది గాయస్. 5 hours తీసుకుని దర్శనం అయింది. 5 hours అయింది. సక్సెస్ఫుల్ గైస్. నిన్న నైట్ ఫుల్ హడావిడి అయింది. దర్శనం అయిపోయాక ఫుల్ వర్షం పడడంతో అసలు ఛాన్స్ దొరకలేదు. మీకు చెప్దామంటే మేము 2:30కి ట్రైన్ దిగాం గైస్. ఇక్కడ మన తిరుపతి స్టేషన్లో ట్రైన్ దిగాం 2:30కి. పైకి వచ్చేసరికి 3:40 అట్లా అయింది. పైకి వచ్చాక గుండు కొట్టించుకున్నాక రెడీ అయ్యి దర్శనంకి వెళ్ళేసరికి 5:30 అయింది. 5:30కి లోపలికి వెళ్తే గెస్ వాట్ మేము ఎప్పుడు బయటకు వచ్చాం? 10 o'clock వచ్చాము. అంటే 5 hours వేసుకోండి. 5 hours లోపల ఉన్నాము. లోపల ఉన్నా కూడా ఇంత కూడా బోర్ అనిపించలేదు. అస్సలు ఇంత కూడా బోర్ అనిపించలేదు. బయటికి వచ్చేటప్పుడు మాత్రం ఫుల్ రష్, ఫుల్ వర్షం, ఫుల్ రష్. అసలు జనాలు నూక్కుంటున్నారు, తొక్కు వేసుకుంటున్నారు, చాలా అనుకుంటున్నారు. మేము పక్కనే రూమ్ తీసుకున్నాం కాబట్టి బతికిపోయాం. లేదంటే నా అసలు చుక్కలు కనిపించదు. ఇక్కడ నుంచి మన గోపురం కనిపిస్తుంది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తా. అదే చాలా అంటే చాలా మంచి దర్శనం అయింది. కాకపోతే ఎట్లా అంటే వెయిటింగ్ హాల్ ఉన్నంతసేపు అసలు ఏం అనిపించలేదు. ఒక్కసారి ఆ గర్భగుడి దగ్గరికి వెళ్ళాక ఆ ఫీలింగ్ మాటలో చెప్పలేకపోతున్నా. ఎట్లా అంటే కళ్ళల్లోకి నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం ఒళ్ళంతా గూస్ బంప్స్ వచ్చి ఇట్లా షివరింగ్ అవుతుంది. ఏమవుతుందో అర్థమవుతలే. అసలు నిజంగా దేవుడే ఉన్నాడా ముందు అనిపించింది. అంత మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ తిరుపతి కొండ కూడా చాలా బాగుంది. ఇప్పుడు అదంతా నిన్న నైట్ జరిగిన సంఘటన. సో 5 hours అయిపోయింది మా జర్నీ. 300 rupees లైన్. 5 hours అయిపోయింది. ఇప్పుడు మార్నింగ్ లేచి రెడీ అయినాము. ఇప్పుడు ఇక్కడ పైన ఉన్న గుళ్ళు, కింద ఉన్న గుళ్ళు అండ్ శ్రీకాళహస్తి, అట్లనే ఇంకేమేమి గుళ్ళు ఉన్నాయో అన్నీ లెట్స్ ఎక్స్ప్లోర్ తిరుమల అండ్ తిరుపతి. అండ్ పక్కన ఉన్న గుళ్ళు కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది ఇప్పుడు సంగతి అయితే. సో ముందు ఏమవుతుందో చెప్పలేను అది. అండ్ ఈరోజు నైటే మా ట్రైన్ ఉంది. సో 6 o'clock వరకు అన్నీ కవర్ చేసుకొని వచ్చి ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోదాం. అదే నేను 2-3 parts వస్తాయి అనుకున్నా కానీ కాదు, 2 parts వస్తాయి కావచ్చు. ఒకటి వందే భారత్ది, ఇంకోటి మొత్తం తిరుమల ఎక్స్ప్లోరింగ్ తిరుమల అండ్ తిరుపతి. సో చూడండి గైస్, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అన్నదానం సెంటర్కి వచ్చినాం అందరం. బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చినాం అందరం. నేను గోవిందాను అందరం బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. బ్రేక్ఫాస్ట్ చేసి మిగతా తిరుమల అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. తిరుమలని తిరుపతిని చూద్దాం. గైస్, తిరుమలలో దర్శనం అయిపోయింది, అంత అయిపోయింది. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం. ఇంకా కొండ కిందికి వెళ్ళి అక్కడ ఉన్న గుళ్ళు ఎక్స్ప్లోర్ చేసి తర్వాత శ్రీకాళహస్తి వెళ్ళి ఇంక వెళ్ళిపోవడమే. ఈ పొట్టిదానికి బొమ్మలు కావాలంట. ఏ బొమ్మ కావాలి పొట్టిదానికి? పొద్దునే స్పైడర్ మ్యాన్ అన్నావు కదనే, పూటకు బొమ్మ అని అంటుంది. అది పొద్దున స్పైడర్ మ్యాన్ కావాలన్నది, ఇప్పుడు డాక్టర్ కావాలంటుంది. అది కిందికి వెళ్తున్నాం ఇప్పుడు మిగతా గుళ్ళని తిరగడానికి. సో వెళ్ళాక చూద్దాం ఇక. కొండ దిగుతుంటే ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది.
ఒకసారి దర్శించుకొని వెళ్దామని ఆగినాము. సో అది మీకు కూడా చూపిస్తాను చూడండి. పక్షి గాయస్, గరుడ పక్షి లాగా కొండ. మనం ఇస్కాన్ టెంపుల్కి వచ్చినాం అందరం. అది ఇస్కాన్ టెంపుల్. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంది తిరుపతిలో, ఈ కొండ కింద ఉంటుంది. ఇస్కాన్ టెంపుల్కి వచ్చినాం మొత్తానికి అయితే. చూడండి మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి మంచి. శ్రీకృష్ణ మ్యూజియంకి అయితే వచ్చినాము. మొత్తం శ్రీకృష్ణుడి గురించి ఉంది. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏమైంది అనేది ఇది మొత్తం ఉంటుంది. ఇక్కడ పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు గైస్. బాగుంది, చాలా బాగుంది. శ్రీకృష్ణుడి గురించి ప్రతి ఒక్కటి ఉంది. ఇది మన లైఫ్ సైకిల్. చాలా బాగా రిప్రజెంట్ చేసారు వీళ్ళు. బాగుంది. ఇట్లా ఒకసారి మీరు తిరుపతి కనుక వచ్చినట్టయితే పక్కా విజిట్ చేయండి. సూపర్ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. పిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు. ఇది మ్యూజియం. ఇదంతా మ్యూజియం గైస్. మళ్ళీ ఇక్కడ నుంచి కూడా ఉన్నాయి. ఇది అంతా ఉన్నాయి ఇక్కడ అంతా. కాకపోతే మీరు వచ్చినప్పుడు విజిట్ చేసి చూడండి గైస్. కాళహస్తి టెంపుల్కి అయితే వచ్చేసినాం గైస్. ఇప్పుడు పైకి వెళ్ళి దర్శనం చేయించుకొని వద్దాం. గైస్ ఇప్పుడే శ్రీకాళహస్తి టెంపుల్ నుంచి తినడానికి వచ్చినాము. శ్రీకాళహస్తిలో కూడా దర్శనం అయితే మంచిగా అయింది. సూపర్. ఇప్పుడు తినేసి 6 o'clock ట్రైన్ ఉంది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. తినేసి తిరుపతికి వెళ్ళి సైడ్ లొకేషన్స్ ఏమైనా ఉంటే చూసుకొని స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. సో అంతే. చాలా అయితే అలసిపోయినా, ఫుల్ నిద్ర వస్తుంది. సో చూద్దాం. ట్రైన్ ఎక్కినాక కోమా. సో అది శ్రీకాళహస్తి దర్శనం మాత్రం మంచిగా అయింది. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తే అక్కడ చూపిస్తా. గైస్ ఇప్పుడే తిరుచులో ఉన్న పద్మావతి అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు అయితే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాం. ట్రైన్ టైం అవుతుంది. రైల్వే స్టేషన్కి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవడమే. సో అది గైస్ ఈ వ్లాగ్ అయితే. సో మీరు తిరుపతికి వచ్చినప్పుడు మీకు జరిగిన మూమెంట్స్ అంటూ మీరు కూడా షేర్ చేసుకోండి. నాకు తెలిసి నేను అన్నీ షేర్ చేసుకుంటున్నాను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వెళ్ళి ట్రైన్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోవడమే. అంతే. ఈరోజు బ్లాగ్ మాత్రం ఇదే. అంటే అన్ని దేవుళ్ళ దర్శనాలు మంచిగానే, కాకపోతే కొంచెం లైన్లో నిల్చోవాల్సి వచ్చింది. ఇప్పుడు పద్మావతి అమ్మవారి దర్శనంకి కూడా చాలాసేపు లైన్లో నిల్చున్నాం. ఆల్మోస్ట్ 2 hours నిల్చున్నాం. అంటే 1.5 hour నిల్చున్నాం. తర్వాత తొందరగా అయిపోయింది దర్శనం. కాకపోతే మంచిగా అయింది. అది ఇది ఇంకా మాకు ట్రైన్ టైం అవుతుంది. వెళ్ళిపోతున్నాం. ఈరోజు బ్లాగ్ మాత్రం ఇదే. సో ఇన్ ద నెక్స్ట్ వన్.